ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాకుంటే నా ఇల్లు అమ్మి చెల్లిస్తా. ఎందుకు సార్? పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి. తమది చేతల ప్రభుత్వం అని వ్యాఖ్య. వద్దు, మీ దండం పెడతా సార్. మీరు అధికారంలోకి వచ్చి 3 రోజులైంది, మీకు తెలియదు. నువ్వు గింత గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి నిన్ను ఒక్క క్షణం బతకనియడు. నీకు తెలియదు అసలు రేవంత్ రెడ్డి ఆలోచన. అసలు నువ్వు కూడా ఆయనలాగే మారిపోవు. నువ్వా బీదవాళ్లకు, బలహీన వర్గాలకు అధికారం ఇస్తే గిట్లా మాట్లాడతారు. ఈ రకంగా ఉంటుంది వాళ్ళ పాలన. అందుకే మనం వాళ్ళకు అధికారం రానియం. మనం వాళ్ళ చేతిలో అధికారం ఉంటే ఓర్వలేం. మనమే సమస్యలు సృష్టిస్తాం. ఈయన ఇప్పుడు 2 రోజులు నవ్వుతూ మాట్లాడుతుంది కదా, 3వ రోజు నుంచి రేవంత్ రెడ్డి ఈయనకు పుల్ల పెట్టి, మధ్యవర్తిని పెట్టి అక్కడ ఈయనని ప్రభుత్వ పాలనలో ఏ రకం కూడా నిమగ్నం కాకుండా కృషి మొదలెడతాడు. మీరు చూడండి, కొద్ది రోజులలోనే వాకాటి శ్రీహరికి ఇంట్లో మంట అనే ఒక వార్త వస్తుంది. ఇప్పుడు కొండా దంపతులను ఎట్లా ఏడిపిస్తున్నాడో ఇక్కడ అటనే చేస్తాడనమాట. అని మరి కొండా దంపతుల వెనుక ఇంకా చాలామంది బీసీలు ఉన్నారు కదా, మరి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని ఆలోచన ఉండదు. కొండాను బొందబెట్టు, సురేఖను బొందబెట్టు, ఎవరు లేకుండా చేయి, మీ వాళ్ళ ప్రభుత్వమే రప్పించు, మీ రాజ్యాంగమే వ్యవహారం చేయి. ఇదే రకంగా పోనీ ఒక మాట అన్నా మాట్లాడు. అసలు కనీసం పిలిచి వ్యవహారాలు ఏంది, ఎందుకిట్లా దుర్మార్గంగా తయారవుతున్నాయి, ఎట్లా నీవు కడియం శ్రీహరిని తీసుకురావడం సబబని మాట్లాడుతావు దద్దమ్మ. నిన్నే కదా శాసనసభ వేదిక మీద నువ్వు ఉత్త వేస్ట్ గాడివని చెప్పినాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నువ్వు చచ్చినా నీకు మంత్రివర్గంలో స్థానం రాదు, నువ్వు హోంమంత్రి అనే మాట హుళిక్కి అన్నాడు. అదే నిజం కదా, అంతే కదా? ఇప్పుడు జరుగుతుందా లేదా చెప్పండి? అట్లాంటి కడియం శ్రీహరిని మళ్ళా పార్టీలో చేర్చుకొని పెద్ద వయోవృద్ధుడు, అనుభవజ్ఞుడు, అది ఇదని ఆయన బిడ్డకు ఎవడో ఆందోళన చేసుకున్న ఆమెకు తీసుకొచ్చేసి వరంగల్లో ఎంపీ టికెట్ కేటాయిస్తేవి. నువ్వు ఎట్లా కాంగ్రెస్ మేలుగోరి చేసినావు? కాంగ్రెస్కి ఎక్కడైతే బలం ఉందో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాల. ఈ పీర్పిప్పిరిగాళ్లను ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేసేసి రాజరికం చేసినాడు, రాజ్యం చేసినాడు ఈ దద్దమ్మ. మరి పార్టీ హైకమాండ్కు బుద్ధి ఉందా లేదా? వాళ్ళు ఎట్లా 5 స్థానాలు, పార్లమెంటు స్థానాలు బీజేపీ హస్తగతం చేసినాడు, ఈ దద్దమ్మను ఎట్లా ఉంచాలా అనే ఒక ఆలోచన ఉందా? ఎవరో సీనియర్ల కమిటీ వేసినారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, రిపోర్ట్ ఇచ్చినారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ అపాయింట్మెంటే రేవంత్ రెడ్డికి దొరకట్లేదని, ఈయనను అనుమానంగా చూస్తున్నాడని. అరే అనుమానంగా చూసుడెందుకు? నేర నిర్ధారణ అయిన తర్వాత మరుక్షణమే తలకాయ కోసి బయట వారేయాల. ఛీ దద్దమ్మ, నీకు అవకాశం ఇస్తే దుర్వినియోగం చేశావని చెప్పాలి కదా. ఇవాళ పాలన మీద పట్టున్న వాళ్ళను, ప్రజల యొక్క సమస్యల మీద ఆలోచన, అవగాహన ఉన్న వాళ్లకు నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయి కాంగ్రెస్లో? అందరూ బూతుగాళ్ళు ఉన్నారా? పూర్తిగా పైన తేలే నురుగే ఇవాళ అధికారం చలాయిస్తోంది.